మంచిది. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మరి సహోదరి కుటుంబాన్ని, మరి భర్తను, మరి పిల్లల్ని నిజంగా చాలా నమ్మకస్తులు. ఎంత నమ్మకస్తులు అంటే ఈయన నోటితో నేను చెప్పలేను, అంత నమ్మకస్తులు. ఇక్కడ ఉంటున్న వారందరూ కూడా నమ్మకస్తులే. మరి సహకరించే ప్రతి బిడ్డలు నమ్మకస్తులే. కానీ వారి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను కాబట్టి వారి మరి కుటుంబాన్ని ఇంకా మీ వ్యక్తిగత కుటుంబాలు ఇంకా ఇంకా దేవుడు సమృద్ధిగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిది. లాస్ట్ టైం మనం మరి సొలొమోన్ కోసం, సొలొమోన్ యొక్క అభిషేకం అని మాట్లాడాం. అలాగే మార్నింగ్ టైంలో సొలొమోన్ ఏ యొక్క అభిషేకాన్ని కలిగి ఉన్నాడు అనగా కింగ్స్లీ అనాయింటింగ్ కలిగి ఉన్నాడు అనే దాన్ని మాట్లాడుతూ వచ్చాం. ఈ రాత్రి కాల సమయంలో జ్ఞానములోనే సంపద, సర్వ సంపదలు ఉన్నాయి. ఒక టాపిక్ రాసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తదుపరి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. జ్ఞానములోని సంపద, సర్వ సంపదలు ఉన్నాయి. మరి జ్ఞానములోనే నిజంగా అందుకే సొలొమోను కోరుకున్నప్పుడు అది దేవునికి అనుకూలమైనట జ్ఞానం అని కోరుకున్నది కూడా కరెక్ట్గా కోరుకున్నాడు. మరి దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా మరి ఆ కోరుకున్నది కూడా దేవుడు డైరెక్ట్ అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే డైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే కోరుకునే దానికి కూడా అది అనుకూలం అని చెప్తున్నాడు. చాలా అద్భుతం ఇక్కడ. మరి అంతేకాదు అంటే సొలొమోను జ్ఞానము కోరుకున్న దాంతో పాటు మరి సమస్తాన్ని ఇస్తున్నాడు. అంటే ఒక సీక్రెట్ ఉంది ఇక్కడ, ఒక చాలా వాల్యుబుల్ రెవల్యూషన్ ఉంది. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక మర్మం ఉంది. ఏంటి మర్మం? ఆ మర్మాన్ని అతను కోరుకున్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే మరుగై ఉన్న ఆ మర్మాన్ని అనగా ఒక తాళపు చెవిని కోరుకున్నాడు. ఏంటి ఆ తాళపు చెవి అంటే క్రీస్తు అనే జ్ఞానాన్ని కోరుకున్నాడు. అది అక్కడ సీక్రెట్. అందుకే క్రీస్తునే కోరుకున్నాడు గనక, తండ్రి బహుగా కదిలింపబడేదాన్ని కోరుకున్నాడు గనక వెంటనే ఆయనతో పాటు క్రీస్తుతో పాటు సమస్తాన్ని చేశాడు. అంటే జ్ఞానముతో పాటు తన కోరకపోయినా సమస్తాన్ని ఇచ్చేశాడు. అంటే ఈ రాత్రికాల సమయంలో జ్ఞానములోనే అంటే క్రీస్తులోనే, ఇంకొక విధంగా చెప్పాలంటే వాక్యములోనే, యేసు ప్రభులోనే ఏమున్నాయి? సంపద, సర్వ సంపదలు ఉన్నాయి. ఈ రాత్రి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాల. అది సీక్రెట్ అన్నట్టు. అందుకే జ్ఞానం ఎక్కడ కోరబడుతుందో అక్కడ ప్రజలు, అక్కడ వ్యక్తులు, అక్కడ వ్యక్తిగత జీవితమే కాదు, దేవుని పని చక్కగా జరగటమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆశీర్వదించబడటం అనేది చాలా ప్రాముఖ్యంగా బైబిల్లో మనం చూస్తాం. ఈ రాత్రికాల సమయంలో చాలా శ్రేష్టమైనది అంటే విజ్డమ్ క్యారీస్ అనాయింటింగ్, అనాయింటింగ్ బ్రింగ్స్ విజ్డమ్. మీకు మరలా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. అనాయింటింగ్ ఏం చేస్తుందంటే అభిషేకం బ్రింగ్స్ విజ్డాన్ని తీసుకొస్తుంది. పరలోకమందున దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు మన మీదకి అభిషేకం వస్తే అభిషేకముతో పాటు ఏమి తీసుకొని రాబడుతుంది అంటే జ్ఞానము తీసుకొని రాబడుతుంది. అయితే విజ్డమ్, నువ్వు ఎప్పుడైతే విజ్డమ్లో నడుస్తావో క్యారీస్ అనాయింటింగ్ అంటే ఆ విజ్డాన్ని నువ్వు ఎప్పుడైతే విజ్డమ్లో నడుస్తా ఉంటావో నువ్వు అభిషేకాన్ని మోసుకుంటూ వెళ్తావు. ఈ రెండింటికి చాలా తేడా. అంటే అభిషేకమేమో నీకు జ్ఞానాన్ని తీసుకొస్తే, నువ్వు జ్ఞానంగా నడిస్తే నీపై అభిషేకం తేలియాడి నీతో నడుస్తూ ఉంటది. అంటే నువ్వు మోసుకుంటూ తీసుకొని వెళ్తావు అభిషేకాన్ని. ఈ రెండింటికి తేడా గమనించాలి. అంటే దేవుని యొక్క ఆత్మేమో, దేవుని యొక్క అభిషేకమేమో నీ లోపటికి, నీ హృదయం లోపటికి, నీ తలపైకి, అంటే నీ నోటిలోకి, అంటే నీ తలంపుల్లోకి, నీ ఆలోచనలోకి దేవుని యొక్క ఆత్మ ఏం తీసుకొస్తుంది అంటే జ్ఞానాన్ని తీసుకొస్తుంది. అనాయింటింగ్ బ్రింగ్స్ విజ్డమ్ అంటే ఆత్మలో నుంచే జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానములోను నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్యారీ చేస్తావు. అంటే క్యారీ అంటే మోసుకొని వెళ్తావు. దేన్ని మోసుకొని వెళ్తావు? అనాయింటింగ్ని మోసుకొని వెళ్తావు, అభిషేకాన్ని మోసుకొని వెళ్తావు. అంటే ఈ రెండింటికి రిలేటివ్గా కనబడుతుంది మనకి. కాబట్టి ఈరోజు మంచిగా గమనించాలా, జ్ఞానములోనే
చాలా పవర్ఫుల్ మెసేజ్ ఈరోజు, చాలా అద్భుతం. మీ లైఫ్ చేంజబుల్ అవుతుంది. ఇందాక సహోదరి చక్కని సాక్ష్యం ఇచ్చింది. అలాగే ఒక గ్రేట్ బ్రేక్ త్రూ మీరు చూడబోతున్నారు. ఎప్పుడైతే జ్ఞానములోనే సంపద ఉంది, సంపద కాదు, సర్వ సంపద. అంటే ఈ లోకములో మాట్లాడుతున్నప్పుడు ఆ సంపద వరకే మాట్లాడాలి. సర్వ సంపద అంటే ఏం తెలుసా? పరలోకము సర్వ సంపద. ఈ లోకంలో సర్వ సంపద కాదు, పరలోకం అంతా సర్వ సంపద. దాన్ని నువ్వు కొనియాడలేవు, దాన్ని నువ్వు ఊహకు కూడా చెప్పలేవు, దాన్ని నోటితో కూడా పలకలేవు. అన్ని బంగారపు వీధులు అంట. అంటే ఆ డిస్క్రైబ్ చేయలేవు దాన్ని, నువ్వు చెప్పలేవు దాన్ని. అన్స్పీకబుల్ అంటే డిస్క్రైబ్ చేయలేవు దాన్ని. అంత అద్భుతం అనుకో. ఈ భూమి మీద కూడా నువ్వు సంపదను అనుభవించాలంటే జ్ఞానము కలిగి ఉండాలా. అందుకే జ్ఞానములో మరలా అంటున్నాను, సంపద ఉంది, సర్వ సంపదలు కూడా ఉన్నాయి. అంటే ఆ జ్ఞానముతో పాటు నీకు సర్వ సంపదలు వస్తాయి. అంటే దేవుని యొక్క విషయాలు అన్ని కూడా కలుగుతూనే ఆ సర్వ సంపదలోకి, అనగా ఆ పరలోకం, ఆ నిత్య జీవములోకి జ్ఞానము నిన్ను తీసుకెళ్తుంది. ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో మనం చాలా సామెతలు మనం చదువుతా ఉంటాం కదా. చిన్నపిల్లలకి మనకు యవనస్తులు కానీ చిన్నపిల్లలు కానీ తప్పిపోవద్దు, పాపము చేయొద్దు అనేసి ఏం చేస్తామంటే కొంచెం సరిగా ఉండాలా, మంచి జ్ఞానంగా ఉండాలని ఏదో చిన్నపిల్లకాలకు గనక చదివిస్తున్నట్టుగా చిన్నపిల్లలు కనబడగానే మనం ఏంటో సామెతలు చదువుకుంటాం. చిన్నపిల్లలకు కాదు అసలు చెప్పాలంటే. ఎందుకు చిన్నపిల్లలు అంటారు తెలుసా? మీకు సీక్రెట్ చెప్తున్నా. ఎందుకు చిన్నపిల్లలు చదువుకోమంటారంటే చిన్ననాటి నుంచి ఆ మాటలు పడాలని, చిన్ననాటి నుంచి ఆ జ్ఞానం తెచ్చుకోవాలని, చిన్ననాటి నుంచి ఆ విజ్డమ్ కనుక ఆపరేట్ అవుతే సొలొమోన్ లాగా అంత రిచెస్ట్ గా మారుతాడని అర్థం. పెద్దలు అలా చెప్తారు. కానీ చిన్నపిల్లలకు కాదు అది, చిన్నపిల్లల జ్ఞానం కాదు అది, చిన్నపిల్లలు చదువుకునే జ్ఞానం కాదు. పెద్దలు చదువుకోవాలి. అసలు నన్ను అడిగితే అది పెద్దలకు, అది చిన్నలకు, అది యవనస్తులకు, అది బుద్ధి గల వారికి, బుద్ధి లేని వారికి. బుద్ధిని తెచ్చుకోవడానికి, జ్ఞానం తెచ్చుకోవడానికి సామెతలు చాలా ప్రయోజనకరమైంది. అందుకే ఇంత జ్ఞానముతో సొలొమోను ఈ యొక్క సంపద రాశాడు. అంటే ఈ ఏదైతే సామెతలు, ప్రసంగి, ఇంకెక్కడెక్కడైతే రాశాడో ఇవన్నీ దేని గురించి చెప్తున్నాయి? చిన్నపిల్లలు చదువుకోవడానికి కాదు. దేని గురించి చెప్తున్నట్టే దేవుని గురించిన జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాయి. ఈరోజు ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే కోరుకుంటామో, జ్ఞానములోనే సంపద, జ్ఞానములోనే సర్వ సంపద ఉండాలి. ఈరోజు నీలో సంపద ఉండాలా, సర్వ సంపదలోకి నువ్వు ఉండాలా, వెళ్ళాలా. అంటే సంపద ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తులో నుంచే, క్రీస్తులోనే. మరలా అంటున్నా, వాక్యములోనే. ఈరోజు విజ్డమ్ క్యారీస్ అనాయింటింగ్, అనాయింటింగ్ బ్రింగ్స్ విజ్డమ్. అంటే అభిషేకము నీకేం తీసుకొస్తుంది? లోపలికి జ్ఞానాన్ని తీసుకొస్తుంది. అందుకే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే సొలొమోను అలా అడిగినప్పుడు జ్ఞానం అంటే క్రీస్తే, ఆ క్రీస్తునే కోరుకున్నాడు గనక తండ్రి ఎక్కడ కదిలింపబడ్డు మీకు తెలుసో తెలియదు. ఎక్కడ కదిలించబడ్డు? ఒకే ఒక దగ్గర కదిలించబడతాడు. ఎక్కడంటే క్రీస్తు దగ్గర, ఆయన మాట దగ్గర, ఆ నామము దగ్గర. ఆయన పేరు ఎత్తితే చాలు మొత్తం నీకు సైన్ చేసి మొత్తం రాసిచ్చేస్తాడు, టోటల్ రాసిచ్చేస్తాడు. అందుకే అంతగా ప్రేమించే తన కుమారుణ్ణి ఇప్పుడు మనకి ఇచ్చేస్తాడు. ఆ కుమారుడే క్రీస్తే దేవుని జ్ఞానం అని బైబిల్ అంటుంది. క్రీస్తే దేవుని సర్వ సంపద, క్రీస్తే దేవుని ఐశ్వర్యం అని చెప్తుంది. అంటే క్రీస్తుని మనం కోరితే క్రీస్తుతో పాటు తండ్రి దేవుంది, అనగా పరలోకం ఉంది, అనగా ఇంకా ఎక్కడెక్కడైతే ఏమైతే దాచిపెట్టాడో ఆ యెహోవా దేవుడు, యేసు ప్రభు దేవుడు ఏమైతే దాచిపెట్టాడో, నువ్వు క్రీస్తుని కోరినప్పుడు, ఆ రక్షకుని కోరుకున్నప్పుడు, ఆ రక్షకుని యొక్క జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుతావో, తెలుసుకుంటావో, అందులోనే సంపద, సర్వ సంపద ఉంది. ఈరోజు యేసునామములో దేవుని సంపద, సర్వ సంపద నీకు నాకు పనిచేయను గాక. మరలా అంటున్నా, లోకపరమైన మెటీరియల్ కొరకు నేను మాట్లాడుతున్నా ఒక్కొక్కసారి, కానీ దానికంటే మించింది మాట్లాడుతున్నా. దేవుని సంపద, ఇంకొక విధంగా చెప్పాలంటే సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఈరోజు దేవుని జ్ఞానాన్ని నువ్వు వింటున్నావంటే, పొందుతున్నావంటే, నువ్వు ఎందులోకి వెళ్తున్నావు? నీ లైఫ్ స్టైల్ మారుతుంది, నీ సంపద మారుతుంది, నీ యొక్క స్టేటస్ మారుతుంది,
నీ లైఫ్ స్టైల్ మారుతుంది, నీ పిల్లల జీవితం మారుతుంది. చూడండి, మంచి డబ్బు ఉంటే మంచి కాలేజ్ చేస్తాం, మంచి డబ్బు ఉంటే మంచి స్కూల్లో ఇస్తాం, మంచి డబ్బు ఉంటే మంచి ఆహార పదార్థాలు తెచ్చుకుంటాం, మంచి డబ్బు ఉంటే మంచి భూమి కొనుక్కుంటాం. మంచి ఇక లేదు చాలి అనుకోండి, ఏదో ఒకటి పోనీయండి, ఏదో ఒకటి అండి, ఏదో ఒకటి అంటాం. ప్రతిసారి ఏదో ఒకటి అంటాం. అది ఎట్లా ఉంటుంది అంటే అంత క్వాలిటీ ఉండదు. నాకు కొంచెం దేవుని గురించిన జ్ఞానం వచ్చిన తర్వాత నేను కొంచెం ఆలస్యమైన కానీ ఏదైనా వస్తువు కొనుక్కునేటప్పుడు మంచిది బెస్ట్ అని చూస్తా. ఇందులో ఏది బెస్ట్, ఒకవేళ అది ఆలస్యం కావచ్చు, కొంచెం ఆలస్యం అనిపించవచ్చు, కానీ బెస్ట్ దాన్ని కొంచెం తక్కువ ఉన్న ఒక 5 రూపాయలు 10 రూపాయల కోసం మనం అప్పుడప్పుడు చూడండి బియ్యం దగ్గరికి వెళ్తాం. ఈ ఎంత బియ్యం 50, అదెంత 56, 6 రూపాయలే, కానీ దీనికి దానికి చాలా తేడా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 56 అనుకోండి, అది కొంచెం చూస్తే 60 అండి, ఇది 66 అండి. అంటే చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్ అర్థం కాదని చెప్తున్నా. ఇది కాదండి ఇది అంటాం. కొంచెం మన స్థితిగతులు బాగలేవు అనుకోండి, ఇదే ఇయ్యమ్మ ఈ 40దే, అది ఇంటికి దిగానే అంత ముద్ద అయిపోతా ఉంటుంది. అదే 56 అనుకోండి కొంచెం పర్వాలేదు, ఇంకా కొంచెం 60 అనుకోండి ఇంకా కొంచెం తక్కువనే, ఒక గ్లాసే కానీ అది ఏపుగా చక్కగా చాలా హ్యాపీగా తినడానికి వీలుగా ఉంటది. అలాగే ఒక సంపద, ఒక ఫైనాన్స్ మనకు సరిగా లేనప్పుడు అనేక తొట్టుపాట్లు, అనేక విషయాల్లో మనం ఏమవుతామంటే వెనకబడిపోయి ఉంటాం. ఈరోజు ప్రభు యొక్క సంపద నీపై నాపై పనిచేయునుగాక. మనం జ్ఞానములోనే మరలా అంటున్నాం, సంపద ఉంది, సర్వ సంపద ఉంది. అందుకే జ్ఞాని అయిన అక్కడెక్కడ చెప్పాలంటే సొలొమోను ఎప్పుడైతే ఆ బలులు అర్పించిన తర్వాత వెంటనే నీకేం కావాలా అని దేవుడు అడిగినప్పుడు తను స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగింది ఏంటంటే, ఏమి తెలియకుండా చిన్న వయసులోనే ఆ బాలుడుగా యవనసుడుగా ఉన్న లేత ప్రాయంలోనే అడిగింది ఏంటంటే, నీ జ్ఞానము నాకు కావాలా. అంతే, 1 word తోనే, నాకు వివేచన జ్ఞానము కావాలా. అంటే ప్రజల మీద న్యాయం తీర్చడానికి నాకేం కావాలా. ఆయన జనరల్ గా అనుకున్నాడు, వివేచన అంటే జ్ఞానం కావాలా, అంటే వీళ్ళని సరిగా చేయడానికి, సరిగా అర్థం చేసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి, వీళ్ళకి నేను అర్థం చేసుకోవడానికి నడిపించడానికి జ్ఞానం కావాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆత్మ జ్ఞానం ఇచ్చాడు అతనికి. మీరు ఇది అండర్స్టాండ్ చేసుకోవాలా. ఆత్మ జ్ఞానం అంటే ఈ లోకపరమైన జ్ఞానం కాదు, ఈ లోకపరంగా చాలా పనిచేస్తుంది. అయితే ఆత్మాభిషేకం ఎప్పుడైతే వస్తుందో నువ్వు ఆత్మ పూర్ణమై ఆత్మ జ్ఞానాన్ని పొందుతావు. అనగా దేవుని నుంచి ప్రత్యక్షత, దేవుని నుంచి వాక్కు, దేవుని నుంచి శక్తి, దేవుని యొక్క మర్మాలు, దేవుని యొక్క లోతైన సత్యాలు నీకు అనుగ్రహించబడతాయి. ఇంకొక విధంగా సూటిగా లోతుగా బలంగా చెప్పాలనుకుంటున్నాను, ఒకరి హృదయ రహస్యాలు తెలుసుకుంటావు, ఒకరి మనసును తెలుసుకుంటావు, ఒకరి అంతర్భావములోని బాధ తెలుసుకుంటావు, నీ భవిష్యత్తు తెలుసుకుంటావు, నీ పిల్లల భవిష్యత్తు, జరగబోయే సంగతులు. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుడే నీలో ఉండి సమస్తాన్ని బోధించే బోధనే దేవుని గురించిన జ్ఞానం, దేవుని ఆత్మ జ్ఞానం. ఈ రోజు యేసు నామములో ఆ జ్ఞానమును కలిగి ఉంటే ఆ జ్ఞానాన్ని వెతుక్కుంటూ లోకం యొక్క సంపద నీ దగ్గరికి వస్తుంది. మరలా అంటున్నాను, మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల. బాగా తెలిసిన ఒక వ్యక్తిని నేను చూస్తున్నాను, యుబర్ట్ ఏంజెల్ గారి యొక్క కొడుకు మరి శ్రీలంక ఒక బ్రదర్ గారు ఉన్నారు. ఆ బ్రదర్ గారు అతను కూడా చాలా బలమైన ప్రాఫిట్, మంచిగా వాడబడుతున్న దైవజనుడు. వాళ్ళ పాపను వివాహం ఆడాడు. చాలా అద్భుతమైన కార్యం. అంటే వీళ్ళు ఎట్లా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయిందంటే, ఈయన ఎవరైతే యుబర్ట్ ఏంజెల్ గారు ఎవరైతే ఉన్నారో, ఏ గిఫ్ట్స్ అయితే ఆపరేట్ అవుతున్నాయో సేమ్ గిఫ్ట్స్, సేమ్ అనాయింటింగ్, సేమ్ పవర్, సేమ్ కాలింగ్, సేమ్ చూపెట్టడం అన్ని కూడా ఆయనలో కూడా పనిచేస్తున్నాయి. ఆయన కుమార్తెను ఆయన ఎవరైతే ఉన్నాడో, యుబర్ట్ ఏంజెల్ గారి కొడుకు ఎవరైతే ఉన్నాడో అతని వీరి యొక్క కుమార్తెను చేసుకున్నాడు. అంటే ఇక్కడ చూడండి, స్పిరిచువల్ గా స్టేటస్ ని చూసుకుంటున్నారు. అంటే మనం కూడా మన జీవితంలో తక్కువైపోయినప్పుడు, మన స్థితి తక్కువైపోతున్నప్పుడు మనకంతా అటువంటి స్నేహితులే దొరుకుతారు. ఈరోజు మన స్పిరిచువాలిటీ కూడా ఉన్నతంగా ఉండాలా, సేమ్ టైంలో శారీర విషయములో కూడా మంచి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, అక్కడ ఆయనకి ఏ విజ్డమ్ ఆత్మ జ్ఞానం పనిచేస్తుందో ఇక్కడ ఉన్న శ్రీలంకలో వేరే దేశంలో ఉన్న ఆ వ్యక్తి కూడా సేమ్ ఆ స్పిరిచువల్ గిఫ్ట్ అనేది సేమ్ గిఫ్ట్ ఆపరేట్ అవుతుంది. అందుకే వాళ్ళు అక్కడ కరెక్ట్గా అక్కడ చూజ్ చేసుకున్నారు.
అంటే సేమ్ అనాయింటింగ్, సేమ్ గిఫ్ట్, అలా సేమ్ ఆ జ్ఞాన వరము ద్వారా సేమ్ అదే విధంగా పనిచేస్తూ ఉంది. ఎంత చక్కగా ఈయనలో పనిచేస్తుందో ఆయనలో కూడా అంత చక్కగా పనిచేస్తుంది. చూడండి, వాళ్ళిద్దరు మ్యూచువల్ అయిపోయారు, ఇద్దరు కలిసిపోయారు, ఇద్దరు కుటుంబాలలో వారి పిల్లలకు వారి పిల్లలకు వివాహాన్ని జరిగించినట్లుగా మరి గత ఈ 2-3 రోజుల నుంచి నేను చూస్తున్నాను. ఎంత ఆనందం! అంటే ఒక స్టేటస్ ఎట్లా పెరిగింది, వాళ్ళ స్పిరిచువాలిటీని బట్టి, స్పిరిచువల్ ఉన్న గైడెన్స్ కి సంబంధించిన కుటుంబాలు కలిసిపోయినాయి. అలాగే చూడండి, డబ్బు వాళ్ళు కలిసిపోతారు. అలాగే చూడండి, కొంచెం సామాన్యులతో కలిసిపోతారు. ఈ రోజు మనం దేంట్లో ఉండాలంటే దేవుని జ్ఞానమే మనకు సంపదగా ఉండాలా. అంటే దేవుని ఆత్మ జ్ఞానాన్ని మనం పొందాలా. ఈ ఆత్మ జ్ఞానములో, ఈ ఆత్మాభిషేక జ్ఞానములో, ఇంకో జ్ఞానాభిషేకములో, జ్ఞానాత్మ పూర్ణతలో నీకేముంటాయి? నువ్వు జ్ఞానాత్మను కలిగి ఉంటే, జ్ఞానవరము కలిగి ఉంటే, జ్ఞానముతో నింపబడితే, జ్ఞానములో మరలా అంటున్నా, జ్ఞానములోనే సంపద, సర్వ సంపదలు ఉన్నాయి. ఈ రోజు మీ అందరి మీదకి ప్రవచిస్తున్నా, మీ పిల్లల మీదకి ప్రవచిస్తున్నా, జ్ఞానం అనే వరం యేసు నామములో పనిచేయును గాక. ఏ జ్ఞాన వరం? ఈ లోకపరమైన జ్ఞానం కోసం నేను మాట్లాడతలేను. మరలా అంటున్నా, ఈ లోకం కూడా పనిచేస్తుంది, ఈ వరం పనిచేస్తే. అయితే దేవుని ఆత్మను గురించిన జ్ఞాన వరం గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే జ్ఞానం నీలో పనిచేస్తుందో, ఈ ఆత్మ అభిషేకం, ఈ ఆత్మ జ్ఞానం నీలో ఎప్పుడైతే పనిచేస్తుందో, జ్ఞానముతో పాటు సంపద, సర్వ సంపదలు ఉంటాయి. ఈ రాత్రి యేసు నామములో మీ అందరి జీవితంలో అలాగూ పనిచేయును గాక. చూద్దామా, మరి ముందుకెళ్దామా? మరి దేవునికి వాక్యములు యోబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనం. అంతరింద్రియములలో జ్ఞానము మించిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చు వాడెవడు? ఓకే నాన్న, నేను ఒక్కసారి నేను కూడా వస్తున్నాను దేవునికి వాక్యములో నుంచి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 36వ వచనం నేను చదువుతున్నాండి. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివిచ్చిన వాడెవడు? అవును, దేవుడే అంతరంద్రియములలో, అంటే హృదయములో, ఆత్మలో మరి దేవుని గూర్చిన జ్ఞానం. ఈ లోకంలో చదువుకునే జ్ఞానం వేరే, రకరకాల జ్ఞానం వేరే, టెక్నాలజీ వేరే. ఇప్పుడు చూస్తున్నాం కదా, అనేక రకాల టెక్నాలజీ ఉన్నాయి, వాటిని వచ్చిన జ్ఞానం కాదు. అయితే దేవుని జ్ఞానం అంతరింద్రియములో ఈ లోక పరం కూడా కావాలా. ఈ లోక దేవుని ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ లోక పరం కూడా కొన్ని విషయాలు కనుక్కుంటాం. జ్ఞానం ఉంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? అనగా దేవుడే జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహిస్తారంట. చూద్దాం, కొంచెం మీకు ముందుకు వెళ్తా ఉంటే మీకు అర్థమవుతా ఉంటుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం, 15, 16, 17 ఇందులో చాలా విషయాల్ని కొంచెం ముందుకు వెళ్దాం. ఆ జ్ఞానాన్ని గురించి మనకు అర్థమవుతా ఉంటుంది. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. తర్వాత ఆగునా 3:13, 3వ అధ్యాయం 13. ఒకవేళ చదివితే ఆగండి, అక్కడి వరకు ఆగండి. జ్ఞానం, అందుకే జ్ఞానం సంపాదించిన వాడు ఏంటంట? ధన్యుడంట. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అంటే చూడండి, 2 కలిగిన వాళ్ళు ఏంటంట? ధన్యులంట. ఈ 2 కదా పొందింది. మరి అక్కడ దానియేలే గాని, ఒక విధంగా చెప్పాలంటే దావీదే గాని, సొలొమోనే కానీ, బైబిల్ ఈ వ్యక్తులందరినీ కనుక చూస్తే ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందారో నిజంగా ధన్యులు అయిపోయారు భూమి మీద. అంటే ధన్యులంటే అన్నిట్లో బ్లెస్ అయ్యారు, అన్నిట్లో తప్పించబడ్డారు. అందుకే జ్ఞానములోనే సంపద, సర్వ సంపదలు ఉన్నాయి. అందుకే జ్ఞానము సంపాదించాలంట. దేన్ని సంపాదించాలా? జ్ఞానమును సంపాదించాలా. సొలొమోను చిన్నప్పుడే సంపాదించుకున్నాడు, ముందు సంపద సంపాదించలే, మరి సింహాసనాన్ని సంపాదించలేదు. ముందు దేన్ని సంపాదించాడంటే దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించాడు. ఎప్పుడైతే సంపాదించాడో ఆ సంపాదించిన నరుడు, ఆ వ్యక్తి ఏమైపోతాడంట? ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఈరోజు ఉచితం. అందుకే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా, అంటే చదువుకున్నప్పుడు పిల్లల్ని మనం ముందుకు తీసుకెళ్తాం. ఏం కావాలా బాబు అంటే చదువుకోనే జ్ఞానం కావాలని వాళ్ళ అర్థం అన్నట్టు. వాళ్ళ అర్థం వాళ్ళు ముందుకెళ్తే జ్ఞానం కావాలండి అంటే యేసు ప్రభువుని గురించిన జ్ఞానం అడగరాళ్ళు.
సహజంగా ఏమంటారు, జ్ఞానం అంటే చదువుకుని అబ్బాలా, చదువుకుని జ్ఞాపక శక్తిలో ఉండాలా, చదువుకొని మంచిగా చదువుకొని ఒక గొప్పోడు అయిపోవాలా, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ అయిపోవాలా, అందుకే జ్ఞానం, మా కొడుకు జ్ఞానం కావాలంటారు. అది కాదు, దేవుని జ్ఞానం కావాలా, దేవుని అభిషేక జ్ఞానం కావాలా, దేవుని ఆత్మ జ్ఞానం కావాలా. అందుకే మీరు చూడండి, మరి మోషే అంటే యెహోషువ మీద చేతులు పెట్టినప్పుడు, ఇది ద్వితోపదేశ కాండములో లేకపోతే యెహోషువ గ్రంథములో మీరు చూస్తారు. అంటే మోషే తన చేతులు యెహోషువ మీద పెట్టినప్పుడు యెహోషువ ఏమైపోతాడు? జ్ఞానాత్మ పూర్ణుడవుతాడు. జ్ఞానాత్మ పూర్ణుడంట. అంటే జ్ఞాన ఆత్మ పూర్ణుడంట. అంటే జ్ఞాన ఆత్మ అంట. అంటే ఈ రోజు నీకు ఏ ఆత్మను కలిగి ఉండాలి? నువ్వు జ్ఞానాత్మను కలిగి ఉండాలా, జ్ఞానాత్మ పూర్ణతను కలిగి ఉండాలా. పుట్టి జ్ఞానాత్మ కాదు, అందులో పూర్ణత కలిగి ఉండాలా. దట్ మీన్ కంప్లీట్ అన్నట్టు. కొంచెం మిడిమిడి జ్ఞానం కాదు, మళ్ళీ కొంచెం కొంచెం జ్ఞానం కాదు. అంటే దేవుడు ఇచ్చినప్పుడు ఇలాగ ఇస్తాడంట, ధారాళంగా ఇస్తాడంట, సమృద్ధిగా ఇస్తాడంట. ఏమి ఇస్తాడు? జ్ఞానం ఇస్తాడు. అంటే ఈ జ్ఞానాత్మ పూర్ణమైన వ్యక్తిని ఇప్పుడు మనం చూస్తున్నాం. యెహోషువ గాని, సొలొమోను గాని, లేకపోతే బెసలేలు గాని, దానియేలు గాని, ఇంకో విధంగా చెప్పాలంటే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు పౌలు గాని, స్టెఫెన్ చూసినప్పుడు అతని ముఖం దేవదూత ముఖం వలె ప్రకాశించింది. అంటే దేవుని కొరకు బలమైన గొప్ప కార్యములు చేశారు వాళ్ళు. అద్భుతాలు పొందారు, అద్భుతాలు చేశారు, మరి అనేక కార్యాలు చేశారు. దాంతో పాటు వాళ్ళకి ఏం కలిగిందంటే సంపద, సర్వ సంపదలు కూడా కలిగినట్లుగా చూస్తున్నాము. ఈ రాత్రి కాలంలో జ్ఞానం ఎక్కడుంటే అక్కడ సంపద ఉంటది. జ్ఞానం ఎక్కడుంటే అక్కడ సంపద డ్రా అవుతుంది, అంటే ఆకర్షించబడుతుంది. జ్ఞానం ఎక్కడ పనిచేస్తే అక్కడ సర్వ సంపదలు వచ్చేస్తాయి. మరలా అంటున్నాను, అంటే దాని అర్థం ఏంటి? యేసుప్రభు ఎక్కడ ఉంటే అక్కడ అంటే అర్థం. ఇప్పుడు చూడండి, యేసుప్రభు ఉన్న దోణిలోనే చేపలు నిండి, ఆయన దోణి నింపుకున్నాడా? అంటే అందులో యేసుప్రభు ఉన్నాడా? మరి ఉన్నప్పుడు ఏమైపోయింది? డ్రా అంటే అర్థమైంది అంటే ఎక్కడ యేసు ఉన్నాడో ఈయన వలేసి లాగి ఇక్కడ నింపుతున్నాడు. యేసు ఉన్న చోటే నింపుతున్నాడు. యేసు ఉన్న దోణిలో నిండిపోయింది. అందులోనే పేతురున్నాడు, అందులోనే యేసుప్రభు ఉన్నాడు కదా అండి. నింపాడు, ఇంకొక దోణి కూడా నింపాడు. అంటే ఏంటి? సంపద. ఇది చేపలు ఒక సంపద. ఆ సంపద అంతా ఎట్లొచ్చింది? యేసు నిలబడ్డ దగ్గరకు వచ్చింది. యేసు ఉన్న చోట, యేసు మాట ఉన్న దగ్గర సంపద వస్తుంది. ఈరోజు సంపాదించాలంటే లోకానికి కాదు, లేకపోతే లోకములో ఉన్న విషయాలు కాదు, లోకములో ఉన్న జ్ఞానము కాదు సంపాదించాల్సింది, జ్ఞానమునే సంపాదించాల. జ్ఞానమున్న చోట సంపద, సర్వ సంపద ఉంటది. చూడండి, ఇదే 14వ వచనం. వెండి సంపాదించుట కంటే, చౌతల్లి, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. లోకం ఏం సంపాదిస్తుంది? వెండి, బంగారం, భూమి, ఇల్లు, ఆ కారు, లేకపోతే ఇవన్నీ కావాలా ఓకే. కానీ వాళ్ళ ఆతృత అంతా దేని కొరుకుంది? వెండి మీద, బంగారం మీద. కానీ ఇక్కడ వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, వాక్యం సంపాదించుట మేలు, ఆయన మర్మాన్ని తెలుసుకోవటం మేలు, ఆయన లోతైన కనబడని విషయాలు తెలుసుకోవటం మేలు. అపరంజ సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. అంటే జ్ఞాన లాభం పొందాడు. జ్ఞాన లాభం పొందాడు ఎవరు? చిన్నవాడైన లేత ప్రాయము కలిగిన సొలొమోన్. అంటే సొలొమోన్ మీద ఏముంది? జ్ఞానాత్మ ఉన్నది. దావీదు మీద ఏముంది? జ్ఞానాత్మ ఉన్నది. యేసు మీద ఏముంది? ఇట్టి ఆత్మ గలవారు ఎవరు? జ్ఞానము కలిగిన ఇట్టి ఆత్మ గలవారు ఎవరు? యెహోషువ మీద ఏముంది? జ్ఞానాత్మ ఉంది. మోషే మీద ఏముంది? జ్ఞానాత్మనే ఉంది. అందుకే ఏదైతే ఉందో చేతులు పెడితే వాళ్ళు ఏమైపోయారు? మోషే చేతులు పెట్టినప్పుడు జ్ఞానాత్మ పూర్ణుడైపోయాడు. అందుకే వాళ్ళ జీవితం అంతా విక్టోరియస్ గా ఉంది. ఈ భూమి మీద కావలసిన సంపద కూడా ఉంది. సర్వ సంపదలతో ఉండి వారి జీవితాన్ని సుఖంగా, నెమ్మదిగా ఆ ప్రభువును చూసుకుంటూ ముందుకు వెళ్ళి పరలోక రాజ్యాన్ని చేరారు. ఈరోజు వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం కంటే, వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం మేలు, అపరించి సంపాదించడం కంటే జ్ఞాన లాభం పొందుట మేలు. మీరందరూ జ్ఞానాన్ని పొందబోతున్నారు, దేవుని గురించిన జ్ఞానాన్ని పొందబోతున్నారు. ఇటువంటి స్పిరిట్ మీ మీదకి రాబోతుంది. ఈ సూపర్ న్యాచురల్ స్పిరిట్ మీ మీద ఆపరేట్ కాబోతుంది.
సూపర్ న్యాచురల్ స్పిరిట్ మీ జీవితంలో పనిచేయబోతుంది. ఈ సూపర్ న్యాచురల్ స్పిరిట్ మీ హార్ట్ లో, మీ వరల్డ్ లో అని చేసి దేవుని మర్మాలు మీ నోటి గుండా బయలు రాబోతున్నాయి. వింటున్నారండి? అప్పుడు ఏమవుతుంది? ప్రజలు వింటున్నప్పుడు ఆశ్చర్యపడతారు. అరే, ఎలా ఇతనికి ఎలా తెలిసింది? ఎలా ముందే చెప్పేస్తున్నాడు కొడుకని, ముందే ఎలా చెప్తున్నాడు కుమారుడని, ముందే పేరెట్లా చెప్తున్నాడు, ముందే ఎలా వీరింట్లో ఈ ప్రాబ్లం ఎలా చెప్తున్నాడు, ఈ సమస్య ఎలా చెప్తున్నాడు, ఇది ఎలా చెప్తున్నాడు, అదే ఎలా చెప్తున్నాడు, ఆశ్చర్యపడతా ఉంటారు. నువ్వు చెప్తా ఉంటే నీ దగ్గరికి బంగారం, వెండి, భూమి అన్ని ఆటోమేటికలీ లోక సంపద తన్నుకొని వచ్చేస్తా ఉంటది. నీకు కావాల్సినంత వస్తా ఉంటది. నువ్వు దాంతో దేవుని ప్రేమించుకుంటూ, మరలా అంటున్నా, పేదలకు ఇచ్చుకుంటూ, దేవునికి ఇచ్చుకుంటూ అనేక రకాలుగా నువ్వు బ్లెస్ అవుతావు, ఇతరులు కూడా బ్లెస్ అవుతారు. ఈరోజు యేసు నామములో వెండి కాదు మనం సంపాదించాలి, బంగారంగా సంపాదించాల్సింది జ్ఞాన లాభము నొందుట మేలట.